ఇర్రిపాకలో పూర్ణాహుతితో ముగించిన కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం. ఘనంగా ఏలూరు నదిలో కోటి పార్థివలింగాల నిమజ్జనం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలూరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జ్యోతుల నెహ్రూ, మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించి గురువారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం ముగించారు. ఈ ముగింపు కార్యక్రమానికి శ్రీ శృంగేరి జగద్గురు కృపా పోషిత తుని తపోవన శ్రీ మఠాధిపతులు శ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం 11 రోజులుగా మహారుద్రాభిషేకం అందుకున్న కోటి పార్థివ లింగాలను భక్తుల స్వహస్తాలతో ఏలూరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు. చిన్నారులు భరతనాట్యంతో భక్తులను అలరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇంతటి గొప్ప మహాయజ్ఞం చేయడం చాలా కష్టతరమైన పని అని, ఆ శివుడి సంకల్పంతో జ్యోతుల నెహ్రూ కుటుంబం శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ లింగాలను ఏలూరు నదిలో నిమజ్జనం చేసి ఒక గొప్ప క్షేత్రంగా ఈ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విరాళుజిల్లుతున్నదని స్వామీజీ అన్నారు. శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఆ శివుడు పుట్టినటువంటి మహాశివరాత్రి రోజున వీరు కూడా పుట్టడం, ముందుగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు ఇమ్మని కోరుతున్నానని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం మా గురువర్యులు శృంగేరి పీఠాధిపతులు దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు. వేలాదిగా వచ్చిన భక్తులందరికీ మహా అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చాలా మంది అలా కలిపేస్తున్నారు. స్వామి దేవాలయం నిర్మాణం చేయుట, అదేవిధంగా ఇక్కడ క్షేత్రానికి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలో ఎవ్వరూ ఈ విధంగా చేయలేనటువంటి ఒక కార్యక్రమం ఏమిటి అంటే పార్థివలింగ పూజ. కృత్తికలతో పరమేశ్వరుణ్ణి ప్రతిరూపాన్ని చేసి అర్చించుట. అది సామాన్యంగా పార్థివలింగ పూజ ఒకటి చేస్తాం, లేదా మహాలింగార్చన 300 చిల్లర, లేదా సహస్రలింగార్చన. కానీ ఇక్కడ జగద్గురువుల యొక్క సమ్మతితో కోటిలింగార్చన చేయటం అన్నది ఈ ప్రాంతానికే కాదు, మన యొక్క దేశానికి, మానవాళికి ఇది చాలా చక్కటి. ఇట్లాంటి ఒక తలంపు కలగటం అన్నది సామాన్యంగా కలిగేది కాదు. ఒక సత్పురుషుల యొక్క సాంగత్యము చేత అది కలుగుతుంది. ఆ తలంపు కలగటం, ఆ కలిగిన దాన్ని
గురువుల సన్నిధిలో నివేదించి గురువుల యొక్క అనుమతిని తీసుకుని ఇంతటి రచన చేయాలనేటువంటి ఒక భాగ్యం మన జ్యోతుల నెహ్రూ గారు వారి కుటుంబానికి కలగటం అంటే గురుభక్తి యొక్క నిదర్శనం. అది సామాన్యంగా ఎక్కడైనా కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి, స్వాగతిస్తూ ఉంటారు. కానీ నాకొక నియమం, శృంగేరి జగద్గురువులను ఎవరు పూర్తిగా వారు సేవించి వారి అనుగ్రహాన్ని బడసిరో వారు చాలా భాగ్యజనులు, సుకృత సంపన్నులు. అట్టివారు వచ్చి కోరేటప్పటికీ గురువు గారి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి రావటం జరిగింది. వస్తే ఇది మనం ఒక క్షేత్రానికి పోతే ఓ దర్శనం కలుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ 12 జ్యోతిర్లింగ దర్శనం, ఆ పిదప కోటి లింగాత్మకంగా, పార్థివలింగాత్మకంగా. మనం విష్ణువుకి ఎన్ని అవతారాలు అని చెప్తే అసంఖ్యాకమైన అవతారాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఎన్ని అవతారాలు చెప్తూ ఉంటారు? 10 అవతారాలు. అలాగా పరమేశ్వరులకు అనంతమైనటువంటి స్వరూపమైన ఈశ్వరులకు అనంతమైన అవతారములు ఉన్నప్పటికీ ప్రధానంగా 8 అవతారాలు చెప్తారు. అష్టమూర్తి స్వరూపులు, పంచభూతములు